రెడ్డిగా మిగిలిన డీటెయిల్స్ చూస్తే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అయితే అనుమతించింది. ఇక లగచర్ల దాడి కేసులో A1 గా ఉన్న నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడిని 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అయితే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇవాళ నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్కి అయితే పోలీసులు తరలించారు. ఇక 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. శని ఆదివారాల్లో న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతిచ్చారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈరోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగిచర్ల దాడి ఘటనలో A1 గా ఉన్నటువంటి తను చెర్లపల్లి జైలు నుంచి ఈరోజు వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకొని రావడం జరిగింది. అతని విచారణ నిమిత్తము తీసుకొని రావడం జరిగింది. నిన్న కొడంగల్ కోర్టులో ఇతని విచారణ అనంతరం ఇతని పోలీసులు వారం రోజుల కస్టడీకి అడిగినప్పటికీ కూడా కొడంగల్ కోర్టు 2 రోజుల పాటు ఇతని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం అతన్ని చెర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగింది. ఈ రోజు విచారణ అతని కొద్దిసేపటి క్రితం పూర్తయినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ రోజు మొదటి రోజు విచారణలో ప్రత్యేకంగా ఏదైతే సెల్ ఫోన్ ఉన్నదో ఆ సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి పాస్వర్డ్ అతను ఇప్పటి వరకు కూడా పోలీసుల స్వాధీనం చేసుకున్నటువంటి పట్నం రెడ్డి సెల్ ఫోన్ పాస్వర్డ్ ఇప్పటి వరకు కూడా అతను చెప్పలేకపోయాడు. అయితే ఈ రోజు ఆ పాస్వర్డ్ కోసం కూడా పోలీసులు కూడా అతని అడగడం జరిగింది. అయితే కొంతసేపు అతను తన పర్సనల్ నేను ఇవ్వండి అనేది కూడా కొంచెం పాస్వర్డ్ చెప్పేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తున్నది. కొద్దిసేపు కూడా పోలీసులను బాగా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తున్నది. అయితే ఇతరులకు పాస్వర్డ్ చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఈ పాస్వర్డ్ లో ఎవరెవరికి ఫోన్లు చేశారు, అసలుకి A2 గా ఉన్నటువంటి సురేష్ అక్కడ దాడి సమయంలో ఎలాంటి సంభాషణ చేశారు, అట్లాగే ఎలాంటి మెసేజ్లు పోయాయి, దాడికి ముందుకు ఘటనకు ముందుకు సంబంధించినటువంటి ఎలాంటి మెసేజ్లు పోయాయి అనే తర్వాత వాట్సాప్ మెసేజ్ల గురించి అన్నింటికి కూడా పోలీసులు కూడా ఈ రోజు కూడా ఆరా తీయడం జరిగింది. అయితే నేను ఇంతకుముందే A2 ఉన్నటువంటి సురేష్ ని కూడా 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని అతన్ని విచారించిన అనంతరం అతని ద్వారా కీలక సమాచారాన్ని తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు ఆ సమాచారం నిమిత్తం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ రోజు మొత్తం మీద సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి అతని కాల్ డాటాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పట్నం నరేంద్రని అడిగినట్టుగా తెలుస్తున్నది. రేపు 2వ రోజు కూడా విచారణ కొనసాగుతున్నది. అయితే రేపు అతను దాడి చేయడానికి ఎందుకు చేయవలసి వచ్చింది, అట్లాగే ఎవరెవరి ఉన్నారు దీంట్లో అనే పాత్ర అనే విషయాలను కూడా పట్నం నరేంద్ర తోటి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నారు పోలీసులు. అయితే ఈ 2 రోజులు ఏదైతే విచారణ నిమిత్తము పూర్తి సమాచారం అంటే దాడికి సంబంధించి సమాచారాన్ని కూడా పూర్తిగా పోలీసులు సేకరించినట్లయితే వాళ్ళకి మరింత కేసు బలంగా ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇప్పటికే సురేష్ ను కూడా 2 రోజుల పాటు కూడా ఆయన కస్టడీ తీసుకొని పూర్తిగా ఆయన విచారించడం జరిగింది. ఆయన నుంచి సమాచారం మొత్తం సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పట్నం నరేందర్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది, విచారిస్తారు కూడా. అయితే ఈ రోజు ఇప్పటికే కొద్దిసేపటి క్రితము పట్నం నరేందర్ రెడ్డిని మొదటి రోజు విచారణ పూర్తయినట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ రోజు మాత్రం కీలక సమాచారం అంటే ఫోన్ డేటాకు సంబంధించినటువంటి కాల్ డేటాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.